హాయ్, వెల్కమ్ టు బల్లాస్ కిచెన్. ఈరోజు ఎంతో సింపుల్గా చేసుకునే రవ్వ దోశ ఎలా చేయాలో చూపిస్తానండి. ఒక గిన్నె తీసుకుని అందులోకి 1 కప్పు గోధుమ పిండి, అదే గోధుమ పిండితో నేను చాలా హెల్తీగా చూపిస్తాను. దీని బదులు మైదా కానీ లేదంటే శనగపిండి కానీ వాడుకోవచ్చండి. గోధుమ పిండి చాలా హెల్త్కి మంచిదని నేను గోధుమ పిండి యూస్ చేస్తున్నాను. 2 కప్స్ గోధుమ పిండి తీసుకోండి. 1 కప్పు సుజీ రవ్వ, అదే ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వ తీసుకోండి. లేదంటే 1 కప్పు బియ్య పిండి అయినా తీసుకోండి, మీ ఇష్టం అది. నేనైతే సుజీ రవ్వ 1 కప్ తీసుకున్నాను. మీ దానికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఒక 2 స్పూన్లు నేను సాల్ట్ వేసుకుంటున్నాను. సరిపోతే టేస్ట్ చెక్ చేసుకొని మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. దీనికి అజ్విన్ వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ రవ్వ దోశకి. ఇలాగ నలిపి నేను చూపిస్తున్న విధంగా వేసేసుకుంటే అజ్విన్ అసలు సూపర్ టేస్ట్ అండి అది. తర్వాత కొంచెం కారం వేసుకోండి, ఎందుకంటే మరీ తెల్లగా కాకుండా కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. తర్వాత జీలకర్ర 1 స్పూను. నేను క్యారెట్ తురుముకుని వేసుకున్నానండి. మీ దగ్గర క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము ఏది ఇష్టం ఉంటే వేసుకోండి. తర్వాత 1 ఆనియన్, 2 మిర్చీలు వేసుకున్నాను. మిర్చి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి రవ్వ దోశకి. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. మొత్తం ఇవన్నీ మంచిగా కలిపేసుకొని వాటర్ తోటి ఉండలు లేకుండా ఇలాగ నేను చూపించిన విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఉండలైతే ఉండకూడదండి. తర్వాత చేత్తో కూడా మనము ఉండలు లేకుండా కలుపుకుంటే బాగా వస్తుంది. నేను చూపించిన విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ మంచిగా కలుపుకొని చూసుకుంటూ, మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా నేను చూపించిన విధంగా ఇట్లాగా వాటర్ మధ్య మధ్యలో కొంచెం కొంచెం పోసుకుంటూ జాగ్రత్తగా చూసుకోండి. మరీ పలచగా అయిపోతే దోశ విరిగిపోతుందండి, రాదు సరిగ్గా. అలానే మరీ తిక్కగా ఉంటే పిండి చాలా బండగా వచ్చి లోపల అది ఉడకదండి దోశ వేసుకున్నప్పుడు. అందుకని చెప్పి నేను చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మంచిగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా ఉండాలి. తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకుని, పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. మీకు ఇష్టం ఉంటే ఆకుకూరలు ఏవైనా కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర అవేమీ అవైలబుల్ లేవు. చాలా వెరైటీగా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా గెస్ట్లు సడన్గా వచ్చినా, లేదంటే మన ఇంట్లోనే ఇడ్లీ దోశ పిండిలు లేకపోయినా ఇలాంటి ఇన్స్టెంట్ దోశ వెంటనే చేసేసుకోవచ్చండి. నేను మూత పెట్టేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టేసుకున్నాను. డిన్నర్ టైము లేదంటే బ్రేక్ఫాస్ట్గా డిన్నర్గా కూడా తీసుకోవచ్చండి ఇది. మళ్ళీ కొంచెం ఇలాగ ఒకసారి కలిపేసుకొని స్టవ్ పెట్టుకొని ఇలాగ పెనం వేడి చేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి. దీన్ని మామూలు దోశలాగా గరిటె పెట్టి తిప్పడాలు ఏమి ఉండవండి. చూస్తున్నారు కదా, నేను చూపించిన విధంగా ఇట్లాగ పోసుకుంటూ చేసుకోండి. మధ్య మధ్యలో హోల్స్ ఉంటాయి. మనం మామూలు దోశ అయితే పిండి రుబ్బుకున్నదైతే ఇలా పెట్టుకొని గుండ్రంగా తిప్పుకుంటూ వేసుకుంటాం. కానీ దీనికి ఇలా కాదండి. నేను చూపించిన విధంగా ఇలా వేసుకొని చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో. అదే కారం వేయకపోతే ఇంత మంచి కలర్ రాదండి. ఓన్లీ మిర్చితో చేస్తే కొంచెం కలర్ తక్కువ అవుతుంది. నేను కలర్ఫుల్గా ఉండడం కోసం కొంచెం కారం వేసాను. ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో మాత్రం వేయించుకోండి, కాల్చుకోండి. లేదంటే దోశ మెత్తగా ఉంటుంది, ఉడకదు లోపల. మళ్ళీ ఇంకొక దోశ చూపిస్తున్నాను మీకు తెలియడం కోసం. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం తిక్కగా ఉంటే కొంచెం వాటర్ కలుపుకుంటే మళ్ళీ పలచగా చాలా కొంచెం క్రిస్పీగా బాగుంటుందండి. నేను ఈ విధంగా వేసుకున్నాను. మీకు ఇంకా వాటర్ కలుపుకొని కొంచెం పలచగా వేసుకుంటే కూడా ఇంకా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉందో. చూస్తుంటేనే చాలా ఇప్పుడే తినాలనిపించేస్తుంది నాకైతే. ఈ విధంగా అన్ని దోశలు వేసేసుకొని మీ దగ్గర ఏది ఇష్టం ఉంటే ఆ చట్నీ వేసుకొని మంచిగా ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.